Tell me that you've been waiting for somebody like me. వెల్కమ్ టు ఆల్ కాంపిటిటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటిటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి ఈరోజు మనం రీజనింగ్ లో శక్తి 1.0 బ్యాచ్ లో రీజనింగ్ లో ఆల్ఫాబెట్ టెస్ట్ 6వ క్లాస్ అనేది డిస్కస్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాసెస్ ప్లేలిస్ట్ లో అనేది పెట్టడం జరిగింది. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఫస్ట్ ఆ వీడియోస్ అనేది చూడండి. దాదాపుగా 1 అవర్ దాకా క్లాసెస్ అవి చేసిన అవి చూస్తే మీకు ఈజీగా సాల్వ్ చేస్తారు. లేకుంటే అవి కాన్సెప్ట్ తెలియకుండా క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయలేరు. ఫస్ట్ అందుకే ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ అన్ని రీజనింగ్ శక్తి 1.0 బ్యాచ్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. దాన్ని చూడండి, ఆటోమేటిక్ గా క్వశ్చన్స్ అనేది అర్థమవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ which one of the following letter is the 14th left to the right of the 6th letter? అంటే నేనేమని చెప్పినా, మీకు కాన్సెప్ట్ ఏం చెప్పినానంటే లెటర్స్ అనేది సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ అయినప్పుడు, సేమ్ డైరెక్షన్ లో పోతున్నప్పుడు మనం ఏం చేస్తాము, సబ్ట్రాక్షన్ చేస్తాము. సేమ్ డైరెక్షన్ అంటే రైట్ టు రైట్ అప్పుడు రైట్ టు రైట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, సబ్ట్రాక్షన్ చేస్తాము. అది ఏ డైరెక్షన్ ఉన్నప్పుడు, సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు, ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏమంటే లెఫ్ట్ టు లెఫ్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు అడిషన్ అనేది చేస్తాము. అంటే లెఫ్ట్ టు రైట్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము, అడిషన్ చేస్తాం. దేన్ని ఆల్ఫాబెటర్ పొజిషన్ ని. ఇప్పుడు చూసుకోండి, ఇది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ 14th అనేది లెఫ్ట్, 14th లెఫ్ట్, తర్వాత 16th రైట్, 6th లెటర్ రైట్, 6th అనేది రైట్. మనము లెటర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. ఒకటేదో రైట్ వెళ్తుంది, ఒకటేదో లెఫ్ట్ వెళ్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే రెండింటిని సమ్ చేయాలంటే 14 ని 16 ని యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు మనం ఆన్సర్ ఎంత వస్తుంది, 20. అంటే 20 లెఫ్ట్, 20 నుండి లెఫ్ట్ అంటే ఏబిసిడీలు. ఏ అంటే ఏబిసిడీలు ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు కదా. 20 అంటే ఏదండి, టీ. బట్ మీరు ఇంకా ఎగ్జామినేషన్స్ లో ఆల్ఫాబెట్స్ అనేది ఇట్లా రాసుకోకూడదు. నేను చెప్పినా మీకు టిక్ మరి చెప్పిన ఇజోటి అంటే 5 మల్టిపుల్, టీ అంటే ఎంత 20. అలాగే ఆల్ఫాబెట్స్ గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటప్పుడు మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. ఇలాగ రాసుకునేటప్పుడు టైం మొత్తం ఆసం అయిపోతుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో. తర్వాత రెండో క్వశ్చన్ అనేది సాల్వ్ చేసుకుందాము. రెండో క్వశ్చన్ కి, ఫస్ట్ క్వశ్చన్ కి, సెకండ్ క్వశ్చన్ కి డిఫరెంట్ ఏదో నేను చూపిస్తాను చూడండి మీకు. ఇది వచ్చేసి సిహెచ్ఎన్స్ క్వశ్చన్, ఇది వచ్చేసి సిజిఎల్ క్వశ్చన్. డిఫరెన్స్ ఒకటే మారింది ఇక్కడ, బట్ లాజిక్ మాత్రం ఒక చిన్న లాజిక్ ఉండదు అంతే. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమన్నాడు, లెఫ్ట్ అన్నాడు, రైట్ అన్నాడు. బట్ ఇక్కడ వచ్చేసి ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ రిటర్న్ ఈజ్ ఏ రివర్స్ ఆర్డర్. ఏమన్నాడు, రివర్స్ ఆర్డర్ అన్నారు. రివర్స్ ఆర్డర్ లో మనం ఆల్ఫాబెట్ తీసుకోవాలంట. బట్ మనం అలా చేయాల్సిన అవసరం లేదు. రివర్స్ ఆర్డర్ అంటే జెడ్, వై, ఎక్స్, డబ్ల్యూ, వి, యు, టి, ఎస్, ఆర్, క్యూ, పి అలా రాసుకోవాలి. అలా రాసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను చెప్పేది ఒకటే, అలా చేయండి. ఎలాగంటే రివర్స్ ఆర్డర్ అన్నాడు కదా, ఇప్పుడు ఏదైతే ఇక్కడ లెఫ్ట్ ఇచ్చినాడో, ఏదైతే ఇక్కడ రైట్ ఇచ్చినాడో దాన్ని మనం ఇంటర్చేంజ్ చేసుకుందాం. అంటే లెఫ్ట్ దాన్ని దేన్ని మార్చుకుందాం, రైట్ లో మార్చుకుందాం. అలాగే ఏదైతే రైట్ ఉందో దాన్ని లెఫ్ట్ లో మార్చుకుందాం. ఆటోమేటిక్ గా రివర్స్ ఆర్డర్ ఏమైతుంది, రివర్స్ ఆర్డర్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా ఆర్డర్ అయిపోతుంది, రివర్స్ ఆర్డర్ అయిపోతుంది. ఇలా చూసుకోండి. ఇప్పుడు ఇఫ్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ రిటర్న్ ఈజ్ ఏ రివర్స్ ఆర్డర్ అన్న. రివర్స్ ఆర్డర్ అంటే ఆల్ఫాబెట్స్ బ్యాక్ సైడ్ రాసుకోకుండా, జెడ్, వై అలా రాసుకోకుండా, ఏదైతే వాడు ఇచ్చినాడో 7th లెఫ్ట్ అన్నాడు, దాన్ని నేను ఇంటర్చేంజ్ చేసుకున్నా. లెఫ్ట్ అన్న దాన్ని రైట్ చేసుకున్నా, అలాగే 11th లెటర్ ఫ్రమ్ ది రైట్ అని లెఫ్ట్ చేసుకున్నా. ఇప్పుడు మన కాన్సెప్ట్ అనేది అప్లికేబుల్ చేసుకున్నా. నేనేం చెప్పిన మీకు కాన్సెప్ట్, లెటర్స్ అనేది సేమ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. లెటర్స్ కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి, అడిషన్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి రైట్ వెళ్ళింది, ఒక డైరెక్షన్ ఏమో రైట్ ఉంది, ఇంకోటి అయితే లెఫ్ట్ ఉంది. బట్ మనం ఏం అప్పుడు ఏ డైరెక్షన్ అప్లై, ఆపోజిట్ డైరెక్షన్ కదా.
ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? అడిషన్ అనేది చేస్తాము. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాము? అడిషన్ చేస్తాము. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇది పాయింట్, రిమెంబర్ దట్ వన్ పాయింట్. యూ కెన్ క్లియర్ అవుట్ దిస్ టైప్ ఆఫ్ ఏ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ రైట్ లెఫ్ట్ కదా. ఇప్పుడు క్వశ్చన్ లో వద్దాము. 7th ఫ్రమ్ ది, ఇప్పుడు లెఫ్ట్ మర్చిపోండి. ఇక్కడ ఏం రాసుకున్నాం? రివర్స్ ఆర్డర్ కదా, దీన్ని ఇంటర్చేంజ్ చేసి రైట్ రాసుకున్నాం. దీన్ని రైట్ మరి మర్చిపోండి. ఇప్పుడు చూసుకోండి, 7th ఫ్రమ్ ది రైట్, R7, తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ కదా. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ప్లస్, తర్వాత 11th లెటర్ ఫ్రమ్ ది రైట్ అన్నాడు. రైట్ కాదు, ఇప్పుడు మాది లెఫ్ట్ అంటే L11. ఇప్పుడు 7ని అడిషన్ చేయండి. బ్రో ఎందుకు బ్రో అడిషన్ అంటే 5 క్లాసుల నుండి మొత్తం చెప్తున్నా. ఇప్పుడు మరి 5 నిమిషాల ముందే చెప్పిన, సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు అడిషన్ చేయాలి. ఇప్పుడు రైట్ లెఫ్ట్ అనేది సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షనా? బ్రో చిన్న పిల్లలు చెప్తారు బ్రో ఆపోజిట్ డైరెక్షన్ అని. రైట్, మీరు చెప్తారు ఆపోజిట్ డైరెక్షన్. బట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు నేను ఏం చేయాలన్నా? అడిషన్ చేయాలన్నప్పుడు చేయాలా లేదా ఫ్రెండ్స్? అడిషన్ చేద్దాం. 11 + 7 ఎంత అండి? 18. 18 లెఫ్ట్. 18 నుండి లెఫ్ట్ ఆల్ఫాబెట్ ఏది? 18 అంటే మీరు ఏబిసిడ్లు రాసుకొని వాడు రఫ్ సీట్లు రాసుకొని క్వశ్చన్ సాల్వ్ అయిపోతే మీ టైం అయిపోయింది. పక్కోడికి ఉద్యోగం వస్తుంది, మీకు ఉద్యోగం రాదు. అందుకే 18 అంటే ఏది? ఆర్. ఆప్షన్ ఆర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి రైట్ ఆన్సర్. మీరు ఏబిసిడీలు రాసుకొని ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6 అలా రాసుకొద్దు పోతే మీకు ఉద్యోగం రాదు, పక్కడికి ఉద్యోగం వస్తుంది. అందుకే నేను చెప్పే కాన్సెప్ట్ ని ఫాలో కానివ్వండి, ఆటోమేటిక్ గా మీరు గెట్ ఇన్ అవుతారు. రీజనింగ్ లో, అర్థమెటిక్, ఏ సబ్జెక్ట్ లో కానీ నేను చెప్పే సబ్జెక్టు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఏదో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను క్వశ్చన్స్ మళ్ళీ రాయను, బట్ ఇక్కడ లెటర్స్ వచ్చేసి చేంజ్ చేస్తా. నేను చెప్పేది వచ్చేసి మీకు ఇప్పుడు చెప్తున్నా కదండి, నేను చెప్పేది మొత్తము మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్స్ చూసుకోండి. SSC +2 అంటే CGL క్వశ్చన్, CPO క్వశ్చన్, తర్వాత SSB క్లర్క్ క్వశ్చన్, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. బట్ నేను ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ రాయలేం కదా, ఎందుకంటే మా బోర్డు చిన్నది కదా ఫ్రెండ్స్. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుదాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి మీకు ఇంటర్చేంజ్ చేస్తా. ఏం రాసుకుంటా అంటే ఇక్కడ నేను 9th లెఫ్ట్ అని రాసుకుంటా, అలాగే 12th లెఫ్ట్ అని రాసుకుంటా. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చదువుకుందాం. ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ ఈస్ 9th లెటర్ టు లెఫ్ట్? 9th లెటర్ టు లెఫ్ట్ అంట. 9th లెటర్ ఏది? ఎల్ లెఫ్ట్. తర్వాత 12th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్. 12th మరి లెఫ్ట్ అంట. అంటే రెండు లెటర్స్ వచ్చేసి ఏ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నాయండి? సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నాయి. సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ అయినప్పుడు మనము సైన్ ఏం తీసుకోవాలి? అడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా? సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్. 12 నుండి 7 ని తీసేద్దాము. 12 లో 7 పోతే మన ఆన్సర్ ఏది వస్తుందండి? ఆప్షన్ వచ్చేసి లెఫ్ట్ 5, L5. L5 అంటే లెఫ్ట్ నుండి 5 లెటర్స్ ఏదండి? మీకు ఇప్పుడు మరి డౌట్ ఉంటే కాన్సెప్ట్ క్లియారిటీ చేస్తా. A, B, C, D, E. ఇది యారోస్ వచ్చేసి ఇండికేట్ చేస్తాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఈ యారో ఇండికేట్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు నేను చూసుకోండి, నా 2 హ్యాండ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ యారో, ఇది లెఫ్ట్ హ్యాండ్ యారో, ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ యారో. అంటే ఇప్పుడు ఏమన్నా లెఫ్ట్ నుండి లెఫ్ట్ లెటర్ 5 అంట. లెఫ్ట్ ఎలా కొంచెం ఇలా కదా. ఇది వచ్చేసి ఏ వచ్చేసి 1, బి వచ్చేసి 2, సి వచ్చేసి 3, డి వచ్చేసి 4, 5 వచ్చేసి ఈ. మన ఆన్సర్ ఏది అవుతుందండి? ఈ అవుతుంది. మా ఆన్సర్ ఏదండి? ఈ. అర్థమైందా లాజిక్? చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇలాంటి కంటెంట్ మీకు ఎక్కడ చెప్పారు. అందుకే మా ఛానల్ ఏం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి. అనుకున్న దానికి లైక్లు రావడంలే, లైక్లు కానీ రీచ్ కానీ ఛానల్ రాకుంటే నేను శక్తి 1.0 అని బ్యాచ్లు మధ్యలో ఆపేస్తా. ఎందుకంటే మీకు ఈ బ్యాచ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రన్ అవ్వాలంటే నాకు సపోర్ట్ వస్తేనే బ్యాచ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది నడుస్తుంది. లేకుంటే మీరు మధ్యలో సపోర్ట్ ఆపేస్తే ఫ్రీ బ్యాచ్ ని క్యాన్సిల్ చేసేస్తా. బట్ ట్రిక్స్ అలాంటివి చెప్పుకుందాం. ఎందుకంటే సపోర్ట్ వస్తేనే కదా నేను చేస్తున్నా. ఇంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో బెస్ట్ కంటెంట్ ని ప్రొవైడ్ చేసినప్పుడు మీ నుంచి నేను బెస్ట్ గా ఆశిస్తా కదా. అందుకే సబ్స్క్రైబ్, లైక్లు కొట్టండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఉంటే స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ అట్లాంటి పెట్టండి, సపోర్ట్ చేయండి.
తర్వాత చూసుకుందాము. తర్వాత మరి ఒక రివర్స్ ఆర్డర్ లో ఒక క్వశ్చన్ మాట్లాడుకుందాము. రివర్స్ ఆర్డర్ లో క్వశ్చన్ అనేది ఎట్లా వస్తాయి చూసుకోండి. రివర్స్ ఆర్డర్ లో క్వశ్చన్ చూసుకుందాము. ఏదైతే ఒకే లెటర్ అంట. అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని ఒకే లెటర్ గా మార్చేస్తా. ఇప్పుడు ఎంత మార్చేస్తా? 4th గా మార్చేస్తా. 4th లెటర్ ఫ్రమ్ ది రైట్ అంట కదా. ఇప్పుడు చూసుకోండి, క్వశ్చన్ చదువుకుందాం. ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ రిటెన్ ఇన్ ది రివర్స్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి. రివర్స్ ఆర్డర్ అన్నాడు. ఏదన్నాడు? రివర్స్ ఆర్డర్ అన్నాడు. రివర్స్ ఆర్డర్ అన్నాడు. రిమెంబర్ దట్ పాయింట్. ఆర్డర్. దెన్ విచ్ ఇస్ లెటర్ ఇస్ ది 4th లెటర్ ఫ్రమ్ ది రైట్. నేనేమన్నా ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీ క్వశ్చన్ లో రివర్స్ ఆర్డర్ అని కనబడుతుందో దాన్ని ఏదో వాడు లెటర్ ఫ్రమ్ అంటాడో దాన్ని రైట్ అన్నాడు కదా. ఇప్పుడు దాన్ని ఇమ్మీడియట్ గా లెఫ్ట్ మార్చేయండి. ఏం మార్చేయండి? లెఫ్ట్ గా మార్చేయండి. ఫస్ట్ ఆ పని చేయండి, మీకు ఈజీగా సాల్వ్ అయిపోతుంది. 2 minutes 2 seconds లో లెఫ్ట్ గా మార్చేయండి. ఎలా? లెఫ్ట్ గా మార్చేయండి. లెఫ్ట్ గా మార్చిన తర్వాత ఇప్పుడు వాడేమన్నా 4th లెటర్ ఫ్రమ్ ది, ఇది రైట్ అనేది మర్చిపోవాలి. ఇప్పుడు లెఫ్ట్, 4th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్. లెఫ్ట్ అన్నాడు కదా. లెఫ్ట్ అన్నప్పుడు ఏ వచ్చేసి 1, బి వచ్చేసి 2, సి వచ్చేసి 3, డి వచ్చేసి 4. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. మనది ఆన్సర్ ఏదండి? ఆప్షన్ డి రైట్ ఆన్సరు. అర్థమైందండి? ఆన్సర్ డి రైట్ ఆన్సర్. ఇది ఒకవేళ రివర్స్ ఆర్డర్ లో వస్తే రివర్స్ ని క్యాన్సిల్ చేసి దాని ముందు ఉన్న నంబర్ ని రాసుకోండి, అదే మన ఆన్సర్ వచ్చేస్తుంది. చూసుకోండి ఫ్రెండ్స్, నేను వచ్చే కాన్సెప్ట్ మీద మీకు చెప్పిన నెక్స్ట్ వీడియోలో మరి ఒక 3-4 క్వశ్చన్స్ 2-3 క్వశ్చన్స్ సాల్వ్ చేసుకొని 8th క్లాస్ లో వచ్చేసి మనం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.